హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో నేను తొందరగా ఫినిష్ చేస్తాను, ఎందుకంటే నేను ఇందులో జస్ట్ ఏ సోది లేకుండా ఎంఎల్ డేటా ఆపరేషన్ గో ఏఐ అసోసియేట్ రోల్కి సంబంధించిన ఎగ్జామ్ అసెస్మెంట్ టెస్ట్ ప్యాటర్న్ అనేది కొత్తగా ఎలా అప్డేట్ అయ్యి వచ్చింది అండ్ నేను అటెంప్ట్ చేసిన ప్యాటర్న్ వచ్చేసి ఏది అనే దాని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మేబీ ఇది 2025లో అమెజాన్ నాన్ ఐటీ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ బై ద వే మీరు కూడా ఆ కీవర్డ్స్ రిలేటెడ్ సెర్చ్ చేసి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూశాక మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్యాటర్న్ అనేది ఉంటుందని. నేను యాక్చువల్లీ నోట్స్లో మొత్తం లిస్ట్ అంతా రాసుకున్నాను అనమాట. ఇందులో చూసి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ అనేది చేసేస్తాను. మీకు కనుక యూజ్ అయింది, అంతో ఇంత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలిసింది అని అనిపిస్తే ఒక్క లైక్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ అనేది చేయండి. యాక్చువల్లీ ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి మనకు టైం వచ్చేసి 55 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట. 55 మినిట్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది అయిపోతుంది. కానీ చాలామంది దానికంటే ముందే అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేస్తారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే టోటల్ టైం మనకు వచ్చేసి 55 మినిట్స్. 55 మినిట్స్లో మనం 4 సెక్షన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఆ 4 సెక్షన్స్ ఏవి, వాటిలో ఎలాంటి టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నెన్ని క్వశ్చన్స్ అనేవి నేను ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ అనేది ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. అందులో మ్యాథ్స్ లాజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి చాలా వరకు. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్, 15 క్వశ్చన్స్ అనేవి ఈ సెక్షన్లో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అనాలిటికల్ ఎబిలిటీ. ఇది వచ్చేసి చాలా ఈజీ అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం మార్క్స్ స్కోర్ చేయాలి, మేబీ మార్క్స్ స్కోర్ అని కాదు, అన్ని ఎంత వీలైన తొందరగా అన్ని క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా నేను అటెంప్ట్ చేశాను అని అనుకోవడానికి ఈ సెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అండ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే విజువల్ రీజనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4-5 పిక్చర్స్ ఇచ్చి ఇందులో ఆడ్ అనేది ఏది ఫైండ్ చేయండి, ఆర్ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ ఏం వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి అనేది పజిల్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ దీనిలో వస్తూనే ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఇందులో డిఫరెంట్ లాజికల్ రీజనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాక్ ఫస్ట్ ఆప్షన్లో 12 o'clock దగ్గర ఉంటే, సెకండ్ ఆప్షన్లో 6 o'clock దగ్గర ఉంటే, మళ్ళీ అది థర్డ్ ఆప్షన్లో మిస్ అయ్యి ఫోర్త్ ఆప్షన్కి వచ్చిన తర్వాత 9 o'clock దగ్గర ఉంటే థర్డ్ ఆప్షన్లో ఏముండేది అని అలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ సెక్షన్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేసిక్. అంటే బేసిక్ ఇది ఈ ఎగ్జామ్కే కాదు, మనం నార్మల్గా బయట ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, మళ్ళీ ఎలాంటి అసెస్మెంట్కి బయట ఇలాంటి వాటికైనా మనకు బేసిక్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇందులో కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 15 క్వశ్చన్స్ పక్కా ఎలాంటి టాపిక్స్ నుండి వస్తాయనేది నేను ఇప్పుడు చెప్తాను. అవి మీరు కావాలంటే మీరు ఒక దగ్గర రాసుకోండి, మీకు అది యూజ్ అవుతుంది. అండ్ 2-3 క్వశ్చన్స్ డిఫరెంట్ వీడియోస్ చూడండి బిఫోర్ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు. మీకు కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటాను. ఇవి ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్లో ఫస్ట్ వచ్చేసి సెంటెన్స్ కరెక్షన్ అన్నమాట. ఒక సెంటెన్స్కి కొన్ని వర్డ్స్ ఇక్కడ క్రిస్ క్రాస్గా ఇచ్చేసి ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయమని అలాంటిది. అండ్ సెకండ్ వచ్చేసి సెంటెన్స్ అరేంజ్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఉండాలి, ఎందుకంటే ఇక్కడే కాదు బయట ఎక్కడ ప్రతి దానికి ఇది యూజ్ అవుతూనే ఉంటుంది. ఇంగ్లీష్ అంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అన్నమాట. దానికి ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలనేది ఇంకా డిఫరెంట్ వీడియోస్ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఎలాంటి ఎగ్జామ్స్కైనా. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలి. అండ్ పంక్చుయేషన్స్, ఎర్రర్ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనకు అక్కడ కన్ఫ్యూజన్స్ అనేవి చాలా అయితే వస్తూనే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో 2 or 3 ఉండే 4 ఆప్షన్లో 2 సిమిలరే ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలి అనే దానికి కొంచెం ఇంకా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి బిఫోర్ మీరు అటెంప్ట్ చేసే ముందు ఈ సెక్షన్స్ని అయితే పర్టికులర్గా చూసుకోండి. అబ్బా మా రేకులలో చెమటలు వచ్చేస్తున్నాయి, సారీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అది. ఫోర్త్ వన్ వచ్చేసి అడిషనల్ ఇంగ్లీష్ మాడ్యూల్ అన్నమాట. ఇందులో ఎలా అంటే ఇప్పుడు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి 15 seconds వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ
మనం పలికేలా లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని మనము టైప్ చేసేలా అనే క్వశ్చన్ వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ చాట్ రెస్పాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ అమెజాన్ వాళ్ళతోటి నేను ఒక ప్రోడక్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఏ విధంగా నేను వాళ్ళకి అప్రోచ్ అవుతాను. నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యేటప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీ, అమెజాన్ ఎంప్లాయీ తను ఏ విధంగా కస్టమర్ని హ్యాండిల్ చేయాలి అనేవి వాటికి రిలేటెడ్ చాట్ రెస్పాన్స్ అనే క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతోపాటు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే డిఫరెంట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాంట్లో నుంచి దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఆ క్వశ్చన్ నుంచి ఒక వర్డ్ని పికప్ చేసుకొని ఈ వర్డ్కి సిమిలర్ వర్డ్ ఏది, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంది, అలా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి టోటల్గా వచ్చేసి 4 సెక్షన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, సెకండ్ వన్ వచ్చేసి అనాలిటికల్ ఎబిలిటీ, థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్వాన్స్ ఇంగ్లీష్ మాడ్యూల్ అన్నమాట. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వాంటిటేటివ్ అంటే ఈ మ్యాథ్స్లో కొంచెం లాజిక్స్ అందరికీ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇంగ్లీష్ అండ్ దాంతోపాటు ఇది అనాలిటికల్ ఎబిలిటీ, ఈ 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి కదా, సెకండ్ థర్డ్ సెక్షన్స్. వీటిని కనుక మనం కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి, అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా సోర్సెస్ అనేవి ఉంటాయి, వాటిలో నుంచి చూసుకొని కొన్ని క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చేసుకొని మనం టెస్ట్ అటెంప్ట్ చేస్తే మేబీ క్వాలిఫై కావడానికి ఇంకా మచ్ మోర్ పర్సంటేజ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుందన్నమాట. ఐ హోప్ ఎంతో అంతా మీకు ఈ గో ఏఐ అసోసియేట్ రోల్కి సంబంధించిన అప్డేటెడ్ ప్యాటర్న్ గురించి తెలిసింది అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.